తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అల్టిమేట్ పారాడైమ్. సో అల్టిమేట్ ఏం లేదు. సింపుల్ ఇట్ ఈస్ లైక్ ఎట్లా ఉంటుంది అంటే అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సీ దట్ వాటర్ బాడీస్ ఆర్ సేఫ్ గార్డెడ్. డిజాస్టర్ అనేది వస్తే కనుక హైదరాబాద్కి ఒక పెద్ద వర్షం పడ్డా కానీ కూడా ఫ్లడ్డింగ్ అవ్వకుండా, అన్నీ మునిగిపోకుండా, కాలనీలు అన్ని బస్తీలు మునిగిపోకుండా చెరువులు ఎక్కడికక్కడ తయారు చేయటం, నాలాలు వీలైనంత వరకు మనం సాఫీగా నీళ్ళు వెళ్ళేటట్టు ట్రై చేయటము. ఆల్రెడీ ఉన్న నాలాలు ఇప్పుడు మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం. మీరు చూస్తుంటారు, మేము 2000 లారీల పైన చెత్త తీసాం ఈ లాస్ట్ అయితే 1.5 మంత్లోనే. అవి ఎంత ఎప్పటి నుంచి ఉన్నాయి? లాస్ట్ 20-30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సిల్ట్ అనమాట. నీళ్ళు వస్తాయి కదా, కొట్టుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో మట్టి ఉంటుంది. ఆ మట్టి అంతా డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయ్యి ఏమవుతుంది, యూసఫ్గూడ దగ్గర ఒకటి నాలాను ఓపెన్ చేసాం, ఇది మన కృష్ణనగర్ దగ్గర. 6 అడుగుల లోతు ఉండాల్సిన నాలాల్లో, అంటే డ్రైన్ కింద భూమి కింద, అంటే మనం ఏది పైన స్లాబ్ వేసేసారు, దాంట్లో 5 అడుగులు మట్టే ఉంది. ఇంక 1 ఫీటే నీళ్లు పారుతాయి అనమాట. ఎప్పుడు పోవాలి? అప్పుడు ఒకవేళ 5 అడుగులు 6 అడుగులు నీళ్ళు ఉంటే కనుక ఎంత నీళ్ళు పోతాయి? అదే అంటే గంటలో డ్రైన్ అవుట్ అవ్వాల్సింది 24 గంటలు పడుతుంది అనమాట. సో ఇప్పుడు మట్టినంతా తీసేస్తున్నాం, పగలు కొట్టి దాన్ని తీస్తున్నాం. తీసి ఇదంతా మా దగ్గర ఏది ఒక మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి. అంటే వీఆర్ ట్రైంగ్ టు సీ దట్. అంటే నేను మొత్తానికి సొల్యూషన్ ఏదో ఇచ్చేస్తాం, అద్భుతాలు చేస్తాం, నేను ఎక్కడ అట్లా మాట్లాడట్లేదు. వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఫ్రమ్ హైడ్రా సైడ్, ప్రతి అధికారి కూడా కష్టపడి విత్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఏజెన్సీస్, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, డీజీపీ గారు కూడా, సివి ఆనంద్ గారు కూడా పర్సనల్గా హీ హాజ్ కమ్ ఆన్ టు ద ఫీల్డ్ అలాంగ్ విత్ ఫర్ దీనికి. సుదర్శన్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వైజర్, వారు కూడా వచ్చారు. కార్పొరేషన్ సైబరాబాద్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్, అందరూ, మల్కాజ్గిరి కమిషనర్, పోలీస్ కమిషనర్, కార్పొరేషన్ కమిషనర్, అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ చేస్తూ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ట్రయింగ్ టు సీ దట్ వర్షం పడ్డప్పుడు నీళ్లు నిలవకుండా చేసేది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఒక్కరోజు ట్రాఫిక్ జామ్, దానివల్ల మన స్టేట్ జిఎస్డిపికి ఇంపాక్ట్ అయ్యేది 500 కోట్ల నష్టం అనమాట. అండ్ అది ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్లో, మనం ఒక సివిలైజ్ సొసైటీలో ఏంటి, వాట్ ఈస్ దిస్, ఈ చెరువులు ఇవన్నీ అనేది చెప్పే ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి చెరువుకి. అండ్ సున్నం చెరువు దగ్గర మేము చూసామండి. సున్నం చెరువు అని మేము ఎక్కడైతే కనుక కొంత కూల్చినప్పుడు దే వాజ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్, గుడిసెలు తీశారు అయ్యని. వాళ్ళందరికీ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇస్తున్నాం. మా వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా కంపెన్సేట్ చేస్తున్నాం అంతే. అండ్ దాంట్లో ఆ పక్కన మేమేం చేసాం, సున్నం చెరువు దగ్గర మాదాపూర్లో ఉంటుంది, గుట్టల బేగంపేట దగ్గర బోర్లు పక్కన ఉన్నాయి. చాలా బోర్ల నుంచి 100 ట్యాంకర్లు రోజు మాదాపూర్కి సప్లై చేస్తున్నారు చాలామంది అక్కడ. ఆ బోర్లో వాటర్ తీసుకొని టెస్ట్ చేసాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపిస్తే మాకు ఇట్ వాస్ స్టార్ట్లింగ్ రివల్యూషన్ ఫర్ మీ అనమాట. ఏమని ఇచ్చారు, నికిల్ ఉంది, విపరీతమైన నికిల్ కంటెంట్ ఉంది, అండ్ విపరీతమైన లెడ్ కంటెంట్ ఉంది. అంటే 7 to 12 times మోర్ దెన్ ద పర్మిసిబుల్ క్వాంటిటీ. ఆటిజం ఉంటుంది, క్యాన్సర్ ఉంటుంది, లివర్ మొత్తం దెబ్బతింటుంది, కిడ్నీస్ దెబ్బతింటాయి, మొత్తం మీకు బాడీ మొత్తానికి మీకు ఏంటంటే టోటల్గా డెబిలిటేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. టోటల్గా అసలు అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టరు. ఇప్పుడు పిల్లలు ఎవరైతే గారు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళు పిల్లలు కానీ పరిస్థితి సామర్థ్యం తగ్గిపోద్ది. అంటే సిస్టమ్ మీద ఇంత ఇంపాక్ట్ పడుతున్నప్పుడు మనం అడ్రస్ చేయాలా లేదా? అదే కరెక్ట్. సో ఇవన్నిటిని ఏం చేశారు, వదిలేస్తే కాదు కదా. దానికి హైడ్రా అనేది ఒక సంస్థని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంలో మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణలో తీసుకొచ్చినటువంటి మోడల్ ఇది. నాకు జస్ట్ ఊరికే థింకింగ్ అలా ఉంటుంది సార్, నేనే కాంట్రవర్సీలోకి మిమ్మల్ని ఆగను. కానీ గత ప్రభుత్వాలకి ఇది తట్టలేదా, వాళ్ళకి తెలియలేదా, లేక చిత్తశుద్ధి లేదా అనే ఒక క్వశ్చన్ నా మైండ్లో అలా ఉండిపోతుంది. అంటే ఇట్ ఈస్ లైక్, నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ గత ప్రభుత్వాలు అనేది కాదు కానీ, బట్ ఈ ప్రభుత్వానికి ఒక రిఫార్మేటివ్గా వెళ్ళాలనేటటువంటి ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు, అన్నిటికన్నా తీసుకొచ్చిన బెస్ట్ రిఫార్మ్ ఇన్ ఇది ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ హైడ్రా అని చెప్పి వారు మొన్న ఎక్కడో చూస్తుంటే నేను చూశాను టీవీలో అనమాట. చూసినప్పుడు సో వారు చెప్తున్నారు. సో అంటే డెఫినెట్లీ చాలా రిఫార్మ్స్ తెచ్చారు. ఇప్పుడు లైక్ మనకేది ఈగిల్ అని తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ ఫుడ్ అడల్టరేషన్ మీద కూడా ఏదో తయారవుతుంది తెస్తున్నారు. బట్ హైడ్రా డెఫినెట్లీ ఇట్ ఆల్సో వన్ ఆఫ్ ద ఈ రిఫార్మ్లో ఇది కూడా ఒక మంచి ఏజెన్సీగా వచ్చాయి. చాలా గవర్నమెంట్లు చాలా చేస్తుంటాయి, ఈ గవర్నమెంట్కి ఇది తీసుకొచ్చింది. ఇది చాలా మచ్ నీడెడ్ సార్, ఫ్రాంక్లీ చెప్పాలంటే, ఫర్ సిటీ ప్లానింగ్. బికాస్ కేయాటిక్ 400 ఏళ్ల క్రితం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మార్చలేవని గతంలో చాలా మందిని అడిగినప్పుడు చెప్పారు. బట్ మార్పుకి ఒక శ్రీకారం మొదలైంది. సార్ ఇప్పుడు మీరు చూసిన మొత్తం శాటిలైట్ మ్యాప్లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయనే మొత్తం రీసెర్చ్లో ఇప్పుడు ఎంతవరకు హైడ్రా ఆల్రెడీ పూర్తి చేసింది? కమింగ్ టు యువర్ అనదర్ క్వశ్చన్, ఇందాక మీరు అడిగారు, నేను ఐ థింక్ మధ్యలో చెప్పలేదేమో, మీరు ప్రతి ఇంటి కింద మా చెరువు ఉందని అంటున్నారు. అది మేము నోటిఫై చేస్తున్నాం. అన్నీ కూడా చెరువులన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో నోటిఫై చేస్తున్నాం. ఆల్రెడీ హెచ్ఎండిఏ లేక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో అన్నింటిలో కూడా దాంట్లో నోటిఫై అవుతుంది. మేము కూడా హైడ్రా రక్ష అనేది ఒక పోర్టల్
ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు తయారు చేశారు మాకు. దాని ఇప్పుడు ట్రయల్ రన్ అవుతుంది. దాంట్లో కూడా మేము ఇప్పుడు అన్ని దాంట్లో పబ్లిష్ చేస్తున్నాం అనమాట. సో రేపు పబ్లిక్ కూడా దాంట్లో చూడొచ్చు, చూసి మా దాంట్లో చెరువు ఉందా లేదా అనేది సపోజ్ ఉందనుకోండి ఏం చేయాలి? ఉందంటే కూడా వాళ్ళు పాతిళ్ళు అయితే పాత ఇల్లు అయితే ఏమి ఇబ్బంది లేదు. అదే లేదు. అడుగుతున్నాను. కొత్తగా కొనాలనుకున్నప్పుడు కొనొద్దు అనమాట. అది ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా మీరు అక్కడ తీసుకోవాలనుకుంటే కనుక అది మీకు రైట్స్ అక్రూ కాదు, దాని మీద ఎఫ్టీఎల్లో ఉంటే కనుక రైట్స్ మీకు ఓనర్షిప్ రైట్స్ కాదనమాట మీకు. అలా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ని ఇంకాస్త వాళ్ళకి చైతన్యపరచడానికి, అవేర్నెస్ పెంచడానికి ఇది పనికి వస్తారు. అదే అదే సో నోటిఫై చేయటం అది కూడా జరుగుతున్నది. అది కూడా ఇంకో 1 yearలో మ్యాక్సిమం వీల్ పబ్లిష్ ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద లేక్స్ అనమాట అన్ని. అంటే ఈవెన్ ఫ్రమ్ ద పబ్లిక్ అంటే ఇది ఏంటంటే స్వప్న, ఇది మీకు ఇది ఒక రోజుతోటి అయ్యేది కాదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇలా కన్సిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు చేసామనుకోండి, అద్భుతమైన ఫలితాలు. అన్ని చెరువులు మన ఇమాజిన్ సిచ్యువేషన్ వేల చెరువులు అంతా సిటీలో మొత్తం తయారయ్యి సిస్టమ్ అంతా ప్రాపర్గా ఉండి నాలాలు క్లీనింగ్ ప్రాపర్గా అయ్యి వాటర్ సజావుగా వెళ్తూ ఉంటే మంచి ఆడుకునేదానికి ఒక మంచి ఆహ్లాదమైన ఎన్విరాన్మెంటు, చెట్లు, మొత్తం పార్కులు అండ్ వాటర్ కూడా మంచి రీఛార్జ్ అవుతూ పుష్కలమైనటువంటి గ్రౌండ్ వాటర్ ఉంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అది మన మంచి ఇది కదా. దట్ ఈస్ వాట్ ద కాన్స్టిట్యూషన్ సేస్. రాజ్యాంగం అదే చెప్తుంది. రాజ్యాంగము చాలా స్పష్టంగా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్లో రైట్ టు హెల్తీ ఎన్వైరన్మెంట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. అబ్సల్యూట్లీ సార్. అండ్ ఐ మీన్ ఆర్టికల్ 2 జీవించే హక్కు. జీవించే హక్కులో నీకు ఒక మంచి వాతావరణం అంటే మంచి ఏది ఎన్విరాన్మెంట్, కాలుష్యం లేకుండా, వాటర్ కాలుష్యం కాకుండా, గాలి కాలుష్యం కాకుండా, ఏది జీవించే హక్కులో భాగం అది. ఆర్టికల్ 48A అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ క్లియర్లీ మెన్షన్స్ దట్ ద స్టేట్ షల్ మేక్ అన్ ఎఫర్ట్ ఆర్ ఎండెవర్ టు ఏది మేక్ ఎఫర్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ ద వాటర్ బాడీస్. అంటే రాజ్యాలకి ఇచ్చిన సూచన అనమాట అది. సో దట్ ఈస్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫారెస్ట్, వాటర్ బాడీస్ అనేది 51AG ఫండమెంటల్ డ్యూటీస్. 51AG అనేది మన బాధ్యత. అంటే ఒక సిటిజన్గా మన బాధ్యత ఏంటంటే మనం ఏంటి అన్ని రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, కొన్ని బాధ్యతలు కూడా కల్పించింది రాజ్యాంగంలో. 51AG మెన్షన్స్ దట్ ఏది నీ సిటిజన్గా నీ బాధ్యత నువ్వు చెరువులు కాపాడటం, లేక ఇది పర్యావరణాన్ని కాపాడటం, నీ ఫారెస్ట్లు కాపాడటం, ఇవన్నీ నాలాలు కాపాడటం, ఇవన్నీ నీ బాధ్యత. ఇన్ని రాజ్యాంగాలు ఇన్ని అంశాలు అదే మేము ఇంప్లిమెంట్ చేస్తాం. తెలిసి చెరువు ఉందని చెప్పి కాపాడకపోతే ఓకే. అంటే నేను సిటిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను సార్. తెలియక ఇరుక్కున్న వాళ్ళు అదే లేకపోతే వాళ్ళకి తెలియక ఇరుక్కున్న వాళ్ళు గతంలో ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఇల్లులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా మేము టచ్ చేయరన్నారు. కొన్ని స్టార్టింగ్లో మేము డిమాలిష్ చేసినవి ఉన్నాయి కొన్ని. ఏది నేను వాళ్ళు లీగల్గా కరెక్టే. మళ్ళీ అగైన్ అక్కడ ఏంది హైడ్రా తప్పు చేసిందని కూడా అంటాను లేదు. లీగల్గా వాళ్ళు చెరువులో FTL కట్టకూడదు. పర్మిషన్స్ కూడా ఎవడిచ్చాడు? ఎవడో మున్సిపల్ కమిషన్ ఇవ్వాల్సిన చోట ఎవడో రిటైర్ అయ్యి వెళ్ళిపోయినోడు పాత సర్పంచ్ ఎవరితో దొంగ పర్మిషన్ తీసుకొని బిల్డర్లు చేసిన మోసాలు అనమాట. ఇప్పుడు వాళ్ళకైనా కాంపెన్సేషన్ అందిందా సార్? వాళ్ళకి సివిల్ కోర్టు ద్వారా వెళ్ళాల్సింది. అక్కడే కొంతమంది అంటే నేను చెప్తాను అది ఇరుక్కున్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ అదే కొంతమంది అంటే వీ ఫీల్ సారీ ఫర్ సచ్ పీపుల్ యాక్చువల్లీ. అట్లా కొన్ని వందల మంది ఒక 300-350 మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే సిస్టంలో ఇంత పెద్ద యుద్ధం, మహాయుద్ధం చేసేటప్పుడు కోట్ల మందిని వాళ్ళు ఎక్కడ వాళ్ళు ట్రాప్లో పడకుండా పబ్లిక్ మోసపోకుండా ఉండే దాన్ని కాపాడే క్రమంలో హైడ్రా కొంతమంది నష్టపోతున్నారు అన్నమాట. ఒక 300 మంది 400 మంది ఇనీషియల్గా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఐ ఫీల్ సారీ ఫర్ సచ్ పీపుల్. నో సార్, మేము ఒప్పుకోం. రంగనాథ్ గారు ఆ మాట అంటే అలాగే. బట్ దట్ ఈస్ లీగల్గా అంటే నేనైతే ఇంకోటి ఏమన్నా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి సార్. అదే న్యాయం జరిగేలాగా ఏం చేస్తాం? దాంట్లో పేదవాళ్ళు ఉంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు కొంతమంది విల్లాస్ కొనుక్కొని ఉన్నారు, చిన్న చిన్న విల్లాస్. వాళ్ళు కూడా వీ ఫీల్ వాళ్ళకి ఏం చేసాం? క్రిమినల్ కేసు పెట్టాం ఆ బిల్డర్ల మీద. బట్ చట్టం ఎలా ఉంటుంది? క్రిమినల్ కేసు అది బెయిలబుల్ ఉంటుంది, వెంటనే ఏది ఉంటుంది. వాళ్ళు సివిల్ కోర్టుకు వెళ్ళి వాళ్ళు తీసుకోవాలి. బట్ అది కూడా లోకల్ పోలీసు వాళ్ళ ఎఫర్ట్ తోటి కొంత ఐ థింక్ వీ కెన్ ట్రై టు డూ దట్. అంటే అది చేస్తే సార్ ఏమైపోతుందంటే మీ నోబుల్ విజన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మెడనొప్పికి మంది వేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు కాకుండా అది కొంతమంది ఉన్నారు. కొంతమందిని కూడా మనం మీరు కనుక బట్ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు రోడ్ వైండింగ్ చేస్తుంటాం. రోడ్ వైండింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? కొంతమంది ఇల్లులు కొట్టేయాల్సి వస్తుంది. వాళ్ళకి TDRలు వస్తాయి. TDRలు ఎప్పుడు ఉంటాయి? ఆడికి దాని మీద క్లెయిమ్ ఉంటుంది. అదే ఎంక్రోచ్మెంట్ ఉంటే TDR కూడా రాదు. సో రోడ్ వైండింగ్లో మనం చేసినప్పుడు అతని ఎఫెక్ట్ అవుతాడు. ఎంతమంది అవుతారు? 100 మంది ఎఫెక్ట్ అవుతారు అనుకుందాం. బట్ ఆ రోడ్డు వల్ల లక్షలాది వెహికల్స్ రోజు అక్కడ పాస్ అవుతుంటాయి కదా. ఎంతమందికి అడ్వాంటేజ్ ఉంటుంది? సో అంటే అగైన్
లక్షలాది మందికి ఉపయోగపడే క్రమంలో కొంతమంది నష్టపోవడం అనేది జరుగుతుంది, చాలా సందర్భాల్లో జరుగుతుంది. 100% అగ్రీ సార్. ఇన్నాళ్ళు జరిగిన హైడ్రా మీద జరిగినటువంటి ఏది ప్రచారం ఏంటంటే ఆ నష్టపోయిన 100 మంది చూపిస్తున్నారు కానీ లాభపడ్డ 1 కోటి మందిని చూపించట్లేదు. అంటే ఈ లాభాలు దీర్ఘకాలిక లాభాలు సార్. అది కనపడదు ఎవరికి, సైలెంట్. అందుకోసం దెర్ ఈస్ సైలెంట్ మెజారిటీ ఫర్ హైడ్రా, సైలెంట్ సపోర్ట్ బేస్ విచ్ ఇస్ హైడ్రా కానీ మేము చేసే చర్యలకి చాలా మంది సార్. సో చదువుకున్న ప్రతివాడు, ఒక ఇది సొసైటీ గురించి మంచి ఆలోచన విధానం ఉన్నవాడు, సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్లాలనుకున్న ప్రతివాడు కూడా హైడ్రా యొక్క ఆబ్జెక్టివ్స్ని కానీ వీటిని తప్పకుండా అతను సపోర్ట్ చేస్తాడు. నేను ఒకటే అంటాను సార్, నా విన్నవించుకుంటుంది ఏంటంటే అక్కడ 300 మందో ముగ్గురే ఉన్నా కూడా అలా ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు ఇన్ ద లార్జర్ పిక్చర్, మీ గవర్నమెంట్ హైడ్రాస్ కంటెన్షన్ ఇస్ నాట్ విత్ దోస్ పీపుల్ హూ బాట్ ద హౌసెస్, ఇట్ ఇస్ విత్ ద క్రిమినల్స్ హూ బిల్డ్ దోస్ హౌసెస్ అగేన్స్ట్ నార్మ్స్. సో మీరు వాళ్ళతో తేల్చుకుంటూ వీళ్ళకి తక్షణంగా కాంపెన్సేషన్ లేకపోతే ఇంకొక మోడస్ ఆపరేండి లీగల్ గా చేయాలి, అట్లాంటి కూడా చూడాలి తప్పకుండా. ఐ థింక్ వీల్ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్. సో ఇది ఏంటంటే ఇప్పుడు అట్లా నష్టపోయిన వాళ్ళు, ఇల్లు కొన్నవాళ్ళు, ఒక దగ్గర మీకు చెప్తాను, ఒకటి డిండిగల్ దగ్గర ఒకటి ఉంటుందంట. డిండిగల్ దగ్గర డిమాలిష్, ఆమె విజయలక్ష్మి అని ఒక బిల్డర్ అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమె ఫస్ట్ కొడతారు ఈ బిల్డింగ్లు చెరువులో FTRలో కడుతుంటారు అనమాట. అది ఆ చెరువు డిండిగల్, ఆ చెరువు పేరు మర్చిపోయాను కానీ, బట్ వీ డిమాలిస్ట్ ఇది రాగానే ఆగస్టులో. బిల్డర్ ఇస్తాం, ఆమె పేరు విజయలక్ష్మి మీద ఉన్నది. ఆమె మీద కేసులు ఉన్నాయి గతంలో. ఏది FTRలో కడితే GHMC వాళ్ళు కూలగొట్టారు. ఇది GHMC కాదు, అక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు డిండిగల్ వాళ్ళు 2021-22లో కూలగొట్టి పేపర్లో కూడా వచ్చింది అంతా. ఈ టీవీ కూడా చాలా ప్రచారం చేసింది అంతా. ఆ తర్వాత కూడా మళ్ళీ ఏం చేసింది ఆమె, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కట్టింది అక్కడే. కొంతమంది కొనుక్కొని తెలియక పాపం, అంటే వాళ్ళు డ్యూ డెలిజెన్స్ చేయలేదు, వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు మేము మేము కూలగొట్టాం. ఇప్పుడు నష్టం తప్పెవరిది అంటారు, విజయలక్ష్మికి తప్పే కట్టింది. ఎందుకంటే ఆమె సపోర్ట్ చేసిన సిస్టమ్స్ అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్కడ వాళ్ళది తప్పే. ఇది ఇంత జరిగి గతంలో కూలగొట్టి కేసులు పెట్టి అంతా టీవీలో అంతా మోగినా కానీ కూడా జనాలు అది తెలుసుకోలేని అది చేయటం, అది కూడా తప్పే. అండ్ సిస్టమ్ అనమాట, అంటే అది అన్నింటినీ కూడా తెలుసుకోలేకుండా ఉండేటట్టు పబ్లిష్ చేయకుండా నోటిఫికేషన్ పెట్టి FTL గురించి అవగాహన లేకుండా ఉన్న పబ్లిక్ తప్పు, వ్యవస్థ తప్పు అనమాట. అంటే పూర్తిగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా మనం ఆ టైంలో నోటిఫై చేసి ఇదంతా చేసి అవేర్నెస్ తీసుకొచ్చి ఉంటే కనుక బహుశా ఇవన్నీ కూడా సిస్టమిక్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి అనమాట. సో నౌ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గెటింగ్ కరెక్టెడ్. బ్యాంకు లోన్లు ఇచ్చాయి చాలామందికి, ఏది మళ్ళీ FTL కడుతుంటే, ఎందుకంటే బ్యాంకులు కూడా లైట్గా పట్టించుకునేవాళ్ళు. మేము బ్యాంకర్స్తో కూడా మీటింగ్లు పెట్టాం. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే సార్, బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిందంటే వాళ్ళు ఆల్రెడీ డ్యూ డిలిజెన్స్ చేసేసారు. వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళందరితో మీటింగ్లు పెట్టి బ్యాంకర్స్ తోటి కూడా చాలా మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు లీగల్ వెట్టింగ్ అనేది చాలా జాగ్రత్త చేస్తారు. ఇంతకుముందు పేపర్ టేబుల్ మీద కూర్చొని అంతా బాగుందని చెప్పి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు దే ఆర్ మేకింగ్ ఏ ప్రాపర్ ఎఫర్ట్, ఫీల్డ్కి వెళ్తున్నారు, చెక్ చేసుకుంటున్నారు, అంతా చెప్పి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలండి. సో ఈ సిస్టమ్ ఇంప్రూవ్ కాకుండా మనం ఎంతసేపు ఆ సిస్టమే వద్దు ఇలానే ఉందాం, మనం ఇట్లానే జంగిల్ రాజ్యంలో నడుస్తామంటే కనుక కాదు కదా. ప్రోగ్రెస్ అవ్వాలి. మనం పక్కన ఉన్నటువంటి చైనా ఎలా ప్రోగ్రెస్ అయింది, సింగపూరు 1959లో మొత్తం స్లమ్ములు ఇట్లా ఉండేటటువంటి సింగపూరు ఒక 40-30 ఏళ్ళు లీ కువాన్ యూ తీసుకొని మొత్తం మార్చి ఎట్లా అయిపోయింది సిస్టము. చైనా మన పక్కన ఉన్నది మనతోటే ఉండేది, ఏది 1970s దాకా. 79లో డెంగ్ జియాపింగ్ దాన్ని తీసుకొచ్చి మొత్తం మార్చేసి ఇప్పుడు అంతా దాన్ని చూస్తే హౌ ఈజ్ చైనా నౌ, ఒక 50 ఏళ్లలో 40-50 ఏళ్లలో మొత్తం మారిపోయింది. మనం మారుతున్నాం. ఇట్ ఈస్ నాట్ దట్ ఇండియా ఈజ్ నాట్ ప్రోగ్రెస్, ఇండియా కూడా చేస్తుంది, ఇంకా పేసు జరుగుతుంటుంది, ముందుకెళ్తుంటుంది. ఈ సిస్టమ్స్ అంటే లైక్ అర్బన్ సెంట్రిక్గా అర్బన్ డెవలప్మెంట్లో తీసుకొచ్చిందే ప్రభుత్వం తెచ్చినటువంటి రిఫార్మేటివ్ అప్రోచ్ ఇస్ హైడ్రా. ప్రభుత్వం తెచ్చింది ఇదే క్రమంలో మార్చడానికే కదా చేసింది. ఇలాంటివి చాలా ఏజెన్సీ ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్లో వస్తుంది, నార్కోటిక్స్లో వస్తుంది, గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్లో. సో అర్బన్ గవర్నమెంట్స్లో తెచ్చిన ఇస్ దిస్ అనమాట. సో అయితే